అన్నప్పుడు మీసం ఉండాలి, మనిషి అన్నప్పుడు భక్తి ఉండాలి, దేవునికి మనసు ఉండాలి, అడిగినప్పుడల్లా వరాలు ఇవ్వాలి. అన్నిటితో పాటు నీకు మాత్రం పీసినాడుతనం ఉండాలి. అది నా ట్యాగ్ లైనే. ఎవరు మార్చలేరు. తేనెటీగకు హని, మనిషికి మని. తేనెటీగకు హని, మనిషికి మని చాలా అవసరం. నీ అంత అవసరం ఎవ్వలకు ఉండదు గాని నీకెందుకు పైసలు అంటే అంత పిచ్చి? మరి నీకెందుకే బంగారం అంటే అంత పిచ్చి? బంగారం కాబట్టి. అయితే అవి పైసలు కాబట్టి నాకు ఇష్టం. అంతగానం షాక్ కాకు, ఖర్చు అయిపోతుంది. మళ్ళా షాక్ అయ్యేందుకు కొంచెం మిగుల్చుకోగాని ఇగో ఈ సగం కొబ్బరి పక్కతోని తొక్కు నూరు రాత్రికి పనిచేస్తుంది. పీసినాడుతనాన్ని పీసు లెక్క వంచుతాడు. ఈ పీసినాడుతనం పాడుగాను. కంటి నిండా నిద్ర మొనిత్తలేడు, కడుపు నిండా తిననిత్తలేడు. నల్ల మొక్క పొట్టు దాపడమైండు. కష్టపడి చెమటోడ్చి పైసా పైసా కూడబెట్టి దాస్తే ఈ పాడు లోకం నా మీద పిసినారోడు అని ముద్రేసి స్టాంప్ వారేసిరు. ఏం చెప్తాం చెల్లే, ఓ కోమల చెల్లే. అది లోపల సల్ల ఎత్తంది గాని ఏంది ఏమో గిలాస పట్టుకుని వచ్చిన పొద్దుగాలనే షాపత్త అయిపోయిందో. చేపగలిస్తే మళ్ళా భద్రంగా పెడతా. ఇగో గిసొంటి కూతలు కూసే నీ మొగుడు భద్రంగాడు నన్ను బంధించి బదల కింద 10,000 పట్టుకొని పీకిండు. ఇవరకు వాడి దిక్కులేడు, నాకే దిక్కులేదు. అగో ఎందుకులే పోయి, నీ ఇంటి చుట్టూ 4 దిక్కులు ఉన్నాయి కదా. ఇగో గిసొంటి దిక్కుమాల మాటలు మాట్లాడుతానే నీ తలకాయ దిగుట్లో పెట్టి ఒత్త బుద్ధి అవుతుంది. ఏమై కోమలా, ఇగో పక్కింటి డ్రాకులా వచ్చింది, బయటికి రా. ఇగో అక్క 13సారి అక్క నువ్వు నాకు షాపత్త బాకున్నాడు. అంటే ఇది బదల మీదనే బతుకుతుందా? భద్రంగాడు కూడా ఏ నీ బల్క్ మాట ఆపు. సర్కారు కూడా రేషన్ నెలకోసారి ఇస్తారు, కానీ నువ్వు రేషన్ కోసం నెలంతా మా ఇంటి మీద పడి తింటావు. అయ్యో తినక తాగక మూతి కట్టుకొని సంపాదించిన ముళ్ళను పోంగ పట్టకపోతావా అన్నవి మరిది? ఏమో గింత షాపత్త పెట్టినందుకే గంత కొంచెం పడబడుతుంది. గుద్దు గుద్దితే మూతి పనులు రాలి చేతిలో పడాలమ్మా, ఏమనుకుంటానో. ఆమె అనగానే పట్టుకొని వస్తా, నువ్వు ఏడికెళ్ళొస్తాయి అనుకుంటున్నావు పైసలు. ఇంకా గుడ్ల గుబ్బ లెక్క చూస్తాను. ఇయ్యి ఆ గిలాసిడి పట్టు, దోచుడు పట్టు, మంచిగా పట్టు. మళ్ళీ ఈ షాపత్త తీసుకొచ్చి ఇచ్చి గిలాస పట్టుకొని పో. నా లగ్గం నాడు పెట్టిన బోలు బోకలు సగం మీ కొంపల్లే పాడుపడ్డాయి. మరి అవన్నీ నీ కొంపల్లే ఉండాలంటే ఇట్లా మంది కొంపల మీద పడి అడక తినద్దు. తెల్లారులు ఇవ్వంగానే షాపత్త పెట్టు, చక్కెర పెట్టు, ఉప్పు పెట్టు, పప్పు పెట్టు అంటే ఏడికెళ్ళొస్తాయి, మాకెళ్ళొద్దా? అయినా నువ్వు ఇంకోసారి మా ఇంటి మొక్కని రాకున్నాడు. నాతోటి అయ్యేది నేను చెప్తా, నాతోటి కాదు నేనేం చెప్తా. చూసినావే ఆ పొట్టిది ఎట్లా మూతి దింపుకుంటా పోతుందో. గిట్ల మూతులు తిప్పే ఆ మూల వాళ్ళకి మళ్ళీ కానీ 3 చెర్ల నీళ్లు తాగిచ్చింది. ఆడేం సక్కనోడు గాతి, ఎవ్వది మూతి దింపినా మూతులు నాకడానికి ముందటుంటాడు. ముందు నువ్వు మూసుకోయే కోమల. ఇంటి ముందటికి ఎవ్వరు వచ్చి చేయి చాపినా గానీ ఏం పెట్టకు, తర్వాత మనం పెంటెత్తుకొని బతుకుడు అవుతుంది. ఇగో పట్టు. చివరికి గా పెంటే గతైతే తీ మనకు. ఈడిట్లనే పీసినర్తనం చేసి చేసి ఎన్నడో పీనిగా పాడెక్కి పోతాడు గాని ఈయన పట్టుకపోయి బొందలగడ్డకు పెట్టే రోజు దగ్గరనే ఉన్నది. చెప్పురా ఇటుకల ఇరిగేసిగా మన పిడికల వ్యాపారం ఎట్టున్నది? పిడకలక్కనే ఉందన్నా. నీ ఇరుకుల మాటలాపి ఎగురంగల ముచ్చడి చెప్పురా. ఇల్లరిగా వచ్చినాక నా పెయ్యంతా ఇత్తడైతుంది గాని పిడకలకు పైసలు వస్తలేవే. కొందామంటే పెంట దొరుకుతలేదే. దానికి ఎందుకురా ఇరుకులాట లెక్క మాట్లాడతావు? మా ఊరి పెంట పొందలల్లా పెంట మత్తుకున్నది. ఓ 4 ట్రాక్టర్లు తోలు, నింపి పంపిస్తా. నువ్వు ముందు పడి ముంచటోళ్ళు లేపుతుంటే నేనెందుకు పంపనే? మా పంపుతుంది. ముందు వాడి నిన్ను లేపేది ముడుపుల కోసం కాదురా, కాసుల కోసం. అందుకే నీతో జతగట్టి పిడికల బిజినెస్ లా దిగినా. నాతో జత కట్టినావు కాబట్టి ఇంట్లో దర్జాగా ఉంటాను. ట్రాక్టర్లు పంపుతున్నా చూడు. నువ్వు ఈ దంపుడు మాటలాపి ముందైతే పంపు, ఉంటా. అక్క కడుపు కట్టుకొని పైసా పైసా కూడా పెట్టి ఆ ఇరిగేష్ గాని చేతిలో పెట్టింది. రూపాయి, 2 రూపాయలు, 2 రూపాయలు, 4 రూపాయలు అయితేనే కదా. డబ్బులైతే ఆశ పడితే మన శ్వాస ఆగుద్ది గాని శాశ్వతంగా.
నువ్వు ఈ శాసనం మాటలు ఆపకపోతే నిన్ను కాట్న మీద వండబెట్టి అగ్గిపెట్టుడు అవుతది. ఓ తెలివి తక్కువడా, నాకు కాదు ఆ ఇరిగేష్ గాడ నీకేన్నాడు అగ్గి పెట్టి అవతల పడతాడు. నీ అపశకునం మాటలు ఆపి ఇంత అన్నం వేసుకురాపో, తిని అవతల పడతా. ఓ 4 ట్రాక్టర్ల పెంట నింపి పంపించాలి. అయ్యో నీ మొత్తుకునేది నీకు అర్థమైతలేదు. నోరు కట్టుకొని కడుపు చంపుకొని జమ చేసుకున్న పైసలన్నీ కొండపోయా ఇరిగేష్ గాని మీద పెడతాను. ఆడెన్నాడో ఇంత బెల్లం గడ్డ మన నోట్లో పెడతాడు గాని. ముందైతే ఆలుగడ్డ కూరతో ఇంత బువ్వెత్తుపాయే నోట్లో పెట్టుకుంటా. నా మాట నిజం కావాలే, నిన్ను కోమలక పంపితా చూడు. మా పంపించిన కానీ పా ఎత్తు మా ఎత్తపా నడు. ఇంటికేం తక్కువ లేదు. వాన వచ్చేటట్టే ఉన్నది. అబ్బా తీయగా పెదవులు అతకపోతాయి. అక్క చాయల గింత చక్కెర ఎత్తారా ఎవరన్నా? ఇక గిట్లు వేసినాక సంసారం ఉంటుందా? దానికి ఏం ఏర్పడుతుంది? నేను తెచ్చిన కొద్దీ కమ్మ తింటాంది, ఈనాడు ఇట్లుంటుంది. గింత చక్కెర ఎట్లా ఎత్తారు? అయినా రోజులు మారినంత ఈజీగా నా బతుకు మారతాయిపో. నా బతుకైతే మారుతుంది. మంది బతుకును ఆగం చేసి నీ బతుకును మా మార్చుకుంటావు గాని మళ్ళా గిన్నె పట్టుకొని వచ్చినావు తెల్లారంగానే ఏం పట్టుకపోతావు? నా పేరే ఆగమని నామని. ఆగం చేయకపోతే నా ఇంటి పేరుకు మాట రాదానో పిల్లగా. ఏ గింత చక్కెర కోసం వచ్చిన నీ మొగడన్న న్యాయం చేస్తాడో చేతలేడో గాని ఆ ఇంటి పేరుకైతే నువ్వు న్యాయం చేస్తాను. యో కోమల, పక్కింటి డ్రాకులా వచ్చింది. విన్నావుగా దాని మాట? నేను మాటలు వినడానికి రాలే, మూట కట్టుకపోవడానికి వచ్చిన. అట్లా మూటలు కట్టే ఆగంగల్లా భద్రం గాని ఎన్ను బొక్కి ఇరగొట్టినవు. అట్లా ఇరగొడితేనే వాడు ఇగరంగా నా మాట వింటాడు. వింటాడని ఇల్లంతా కొంగు కట్టుకొని తిరుగుతున్నావు కదా. మరి తిరగకపోతే తిరునాళ్ళ బొమ్మలు అమ్ముకొని తీర్థం తీసుకొని రా అన్నా. ముందైతే వాడిని తిరుమల తిరుపతికి పోయి గుండు కొట్టించుకొని రమ్మను. మీరు గుట్టెక్కినట్టు వానికి కట్టాలు గట్టెక్కుతాయి. అలా సంగతి పక్కకెట్టు గాని ఇంతకు మనం ఎప్పుడు పోదాం తిరుమల తిరుపతికి? ముందు నేనేమన్నా తిరమర్రా బోర్లే అని, తర్వాత తిరుపతికి పోదాం గాని. నువ్వు బోర్లేసే లోపు ఎవడో ఒకడు నిన్నే బోర్లేసి నీకు ఈయనే గుండు కొట్టి తడితి. నా గుండు గురించి పక్కన పెట్టే, ముందైతే డ్రాకులకు చక్కెర పెట్టు. పెడదామనే పట్టుకొచ్చిన పట్టక్క. ఇక పట్టోయ్, ఈ గిన్నెంచుకో. గుర్తుంది కదా అక్క, ఇది ఎన్నోసారో? మా గుర్తుందే, 33సారి కదా. మా పెడతా తీరాదు. పోయేత్తనోయ్, మళ్ళా మీ చక్కెర మీకు పెట్టినప్పుడే మా గిన్నె నేను తీసుకుపోతా. పోయేత్తనే చెల్లె. సరేనే. ఓ బిత్తిరిదానా, ఏం చూస్తానవే? చీమల కంటే ఎక్కువ మన చక్కెర పక్క పొంటి ఇంటిదే తింటాంది. ఓ కొంచెం పోడా, తింట తిననైతే పుణ్యం వస్తుంది. పుణ్యం కోసం ఉన్నాయన్ని ఊడ్చిపెట్టమంటావా అనే? మరి లేకపోతే నీ లెక్క పీసినతనం చేస్తే పుణ్యలోకంలో జాగ దొరకది. ఇటీ జా కోసం ఇది నా జాతకం మొత్తం మారుతుంది గాని నేనేమో పైసకు మూడెత్తానా, ఇదేమో మంది పాలు చేస్తాంది. కట్టపడితే ఏర్పడుతుందమ్మా, నీకేం ఏర్పడుతుంది ఇప్పుడు గాని? ఓ కొద్దా, నువ్వు 336 అంతరాల బంగ్లా కడితివి. నిన్ను వేసుకున్నాక నా జాతకమే మారింది. నీ జాతకం గురించి ఎవడు అడిగిండు? ఏమవుతానవే, సపరేట్ పోయి పని చేసుకోపో. ఈ ఇరిగేష్ గాడు పంపిన 4 ట్రాక్టర్ల నిండా పెంట నింపి పంపితే వాడు ఇంతవరకు కనీసం ఫోన్ అన్న చేయలేదు. హలో, ఓ పిచ్చినారు రమేష్ అన్న, ఆ ఇరిగేష్ ఆడు మొత్తం పిసికిపోయిండు. ఏం బిస్కెట్ రా? పిడకలనే గవ్విట్ నువ్వు తీసుకొని వాడేం చేస్తాడరా? నేను చెప్పేది వింటే నీకు నువ్వే పిచ్చుకొని చస్తావు. అసలు ఏమైందో చెప్పరా అంటే, ఆ ఇరిగేష్ గాడు ఉన్న పిడకలను నువ్వు తోలిన 4 ట్రాక్టర్ల పెండను మొత్తం అమ్ముకొని పీనుగుల పాపాయ చిన్న బిడ్డతో జంపు జలనాయిండు. అమ్మతోడు ఇప్పుడు నేను పీనుగైనా కాదురా. ఇరిగేష్ గా ఎంత పని చేస్తురా, నా కొంప ముంచినవు కదరా.
కోమలా ఒకసారి ఇక రాయే. ఏమేంద్ర ముండ కొడక ఏమో ముండబొట్టి లెక్క ఎడవబడుతుంది. ఆ ఇరికేష్ గాడు మన కొంప ముంచిండు కాదే. ముంచిందా మంచిగా అయిందా? నేను చెప్పలేదా ఆడెన్నడో నేను నిరికిచ్చి అవతల పడతాడని. కోమలా నేను పైసా మూడేసుకుంటా అద్దాకలతో నుండి ఒక్క పూట తినుకుంటా కూడా పెట్టిన పైసలు నీ వాడు గద్దలే కదా అనుకోపోయిండే. నేను అందుకే చెప్పిన ఉన్నప్పుడు తినాలా లేనప్పుడు వండాలని. ఇట్లా పీసినతనం చేస్తే ఆఖరికి నీ పీని మీద చల్లడానికి రూపాయి బిల్ల కూడా దొరకదని. నాకు ఇప్పుడు తెలిసి వచ్చిందే. పాయే పోదాం, ఉన్నాయని ఉడగొట్టి అడక తిందాం.